వాతావరణం చల్లగా ఉన్నది, చల్ల పెట్టినట్టు అవుతుంది. మనం గరం గరం అయితే మంచిగా ఉంటుంది. మామూలుగా అడుగుతావు మరి. అని అవ్వ వాతావరణం అంతా చల్లగా ఉన్నది, మన గరం గరం. మరి చికెన్ అండి కదనే. నేను అడుగు ఎందుకే? నీ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయిరా? 6 సబ్జెక్టులు ఉన్నాయి. పాస్ అయినాయి కాదురా, వేస్ట్ మోకపోడా. ఫెయిల్ అయినాయి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారా? 30 ఉన్నాయి. 30 ఉన్నాయి. ఎప్పుడు తిండి తిండి అని అడుగుతావేమ్రా? దోశ చేసియు, ఇడ్లీలు చేసియు, నాకు అది పెట్టి ఇది పెట్టి అని అడుగుతావు గాని తిండి మోకపోడా. ఎప్పుడన్నా కాపీ కొని అమ్మ, పెండి కొని అమ్మ అని అడిగిన వారా? వేస్ట్ మోకపోడా. పోతున్నా పో. ఎప్పుడు పెట్టుకుంటే పెడతావు నీ ఎప్పుడు అడుగుంటే పెడుతుంది ఏదో ఒకటి. నీ అబ్బాయి సార్ ఎట్లనే వేసి పాస్ అయ్యి మావతో శబాష్ అనిపించుకోవాలా. ఊక తిట్టుకుంటా పెడుతుంది. ఈ పిల్లానికి ఏమైంది? ఎద్దుకెద్దున్నాడు, బుడ్డ మొక్క పెట్టుకొని కూర్చున్నాడు. ఒకసారి మాట్లాడిస్తావు. ఓ పోడా, ఏమైందిరా? నువ్వు కాదు దీని కడుపు వచ్చిన అడ్డగాడి లెక్క మొఖం గట్ల పెట్టుకున్నావు. అయ్యో ఏం చెప్పాలా పెద్దమ్మా, మా అమ్మ నేను ఫెయిల్ అయినా నన్ను పుట్టు తిట్టింది. ఫెయిల్ అయితే ఎందుకు కడుచున్నావు? ఫెయిల్ అయితే ఏడకపోతే ఏం చేయమంటావు పెద్దమ్మా? సరే గాని మనూరు సేర్లా చేపలని అట పోయి పట్టుకద్దాంపా. అవునా పెద్దమ్మా? పెద్దమ్మా చేపలు ఆడదాంపా. మా అమ్మ కూడా పప్పాడింది పెద్దమ్మా. మనం మంచిగా పోయి చేప తెచ్చుకుని అనుకుందాం నాడు. పారా. ఓ పెద్దమ్మ ఆలోచనట్టున్నాయి కదా జిమ్మలు. అయ్యో పెద్దమ్మ అక్కడ మనం పడతానికి ఏం తెచ్చుకోలేం కదా. అయ్యో ఎట్లరా మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో పెద్దమ్మ నాకు ఏం అర్థం అయితే లేదు. ఏం చేద్దాం ఇప్పుడు మరి? అయ్యో ఎట్లరా మరి? నీ మెడలో తువ్వాలి, దాంతో పడదాంపా. గీదా మా అవ్వకి తెలిసిందా నన్ను పొట్టు చంపుతుంది. చల్ నువ్వేంద్ర గింత పిరికి పిత్తలో ఉన్నావు. నేను మళ్ళా వాషింగ్ పౌడర్ నిర్మ వేసి పిండితా నీ తువ్వాల. అబ్బా వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. గదే కదా? గదే ఒక్క దెబ్బకు తల మెరిసిపోతాయి నీ తువ్వాల. అబ్బా పెద్దమ్మా ఇక్కడ మత్తు చేపలన్నట్టున్నాయి, పోదాంపా. సరేరా మరి పడదాం పాయిగా. పెద్దమ్మా అగో నాకు ఇప్పుడు ఫోన్ రావట్లే మళ్ళా. హలో. అవురా భార్గవ్, కళ్ళు కనిపిస్తలే వారా నీకు? మా అవ్వ. అవ్వా ఈ ఎండకు ఫోన్లు ఉన్న నెంబర్ కనిపిస్తలేవే, చెప్పే. కనిపించాయి నీ కాడ కనిపిస్తాయిరా. నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా. అయ్యో అవ్వ గట్ల కాదే. సరే గాని యాడున్నావురా? నేనా అవ్వ? నేను ఏమిరో మాట మాట్లాడితేనే అనుకుతున్నావు. ఏం పని చేసినవురా గాడి పని? నేనేం చెయ్యాలనే, నర్స్ పెద్దమ్మా చేపలు పట్ట పోదాంపా పిల్ల అంటే వచ్చిందే. అమ్మా బాడుకావు చదువుకున్న ఓరంటే గా అటు ఇటు గాని ముసల్దాంతో చేపలు పట్టబోతావురా? అరే అవ్వ కాదే, ఆ ముసలిదే రమ్మన్నదే నన్ను. అబ్బా ఈ పోరడు నా నిరికిచ్చిండి ఏంది? అది గంగు ముందే బ్రహ్మరాక్షసి, నన్ను చంపుతుంది. అది ఎట్లా చేసి తప్పించుకోవాలి. అరే 5 నిమిషాలల్లా ఇంటికాడ ఉండకపోతేమంటే నీలా ఇప్పి సురుకు పెడతారా బిర్రలకు? ఏ అవ్వా అత్తనే. సరే గాని ఆ ఫోన్ వేస్ట్ దానికి ఇయ్యో. సరేనా ఇస్తున్నా పెద్దమ్మా. పెద్దమ్మా ఇక మా అవ్వ మాట్లాడ ఫోన్. మేము మాట్లాడతాడు వద్దురా, నేను మాట్లాడా. ఎందుకు? మాట్లాడు. హలో ఏందే పనికి మళ్ళదానా ఫోన్ తీసుకుని ఉడికించేసేపా? ఫోన్ నా చేతులు పచ్చుకునే గందుకే లేట్ అయింది. సరే గాని మావో నెట్టు తోలకపోయినవే. నేను ఎటు తొలకపోలే. ఆడే పోదామనంటే వచ్చినా గంతే. చాలు నీ లంగ మాటలు. ఆడు పేలైతే అందుకు కారణం నువ్వేనే లంగదానా. నేనా? ఆ పోరడు చదువుకోకపోతే నన్నంటవేమే? పోరన్ని నీ వెనక తింపి పిప్పి ఎత్తున్నవే సనిమోకపుదానా. 10 నిమిషాలలో నా పోరడు ఇంటికి రావాలా? నా పోరడికి ఇట్లా ఇంటికి రాకపోయినంటే నీ ఈపు విమానం మోత మోగుతదే. అత్తాడు
ఏ పోడా మీ అవ్వ ఇంటికి రమ్మని చెందినాడు మరి చేపలద్దా చేపలే పీపలు ఉన్నాడా మీ అవ్వ పొట్టు కొడతాడా అవునా ఏమిరో కట్టప్ప కడుపు నిండిందారా ఏ గట్లగా నడిచిపోయిద్దామనే ఊకే పప్పేం తింటావురా మంచిగా చేపలు తెచ్చుకొని మంచిగా తిందాం పారా అని దొరకపోయింది పోతావురా నీకు అవభయం ఉన్నదిరా ఈసారి గిట్ల పాస్ కాకపోతే కొడుక నోట్లే తంబల పాకేసి నమ్ములుతా ఏ పాస్ అవుతా చూస్తా కదా సరే గాని ఇక పెన్ను బుక్ పట్టుకరాపో పెన్ను బుక్క ఎందుకేవా చదువు చెప్తావేంది నీకే చదువురా నువ్వే నాకు చదువు చెప్తావే నువ్వైతే బుక్ దేపోరా చదువు ఓళ్ళకి వస్తుందో రాదు అది తర్వాత ముచ్చట చిన్నకన్నా ఎడమకన్నా దొరుకుతుంది అండి నాకు తెలిసి మా చేతిలో పొట్టు దెబ్బలు వేయింది ఏమైరా బుక్ ఏమంట తెత్తలేవు పోతున్నా అబ్బాయి బుక్ పెన్ను ఏమంటుంది ఏదో పని చేస్తుంది కానీ ఏమిరా అత్తున్నావా లేదురా బుక్ తెమ్మానంటే తెత్తలేవు బూజు గిట్లా దొలుపుతున్నావేంద్రా అత్తరా అబ్బాయి నీళ్ళైనా తాగుతావు బుక్ తెరిచి నేను చెప్పిన సామాన్ అంతా రాయిరా అబ్బాయి పెద్ద ఫిట్టింగ్ పెట్టింది కదా ఏమాయిరా రాత్రునే చెప్పే అవ్వా కందిపప్పు రాయి కందిపప్ప రాసినవారా రాసి నేను ఇంకేం రాని చెప్పు పెసరపప్పు రాయి ఏమిరా అయిందా ఎప్పుడో అయింది లేకుండా నీ లెక్క గంటలు రాస్తా అనుకుంటున్నావా సరే ఇద్దే నేను దుకాణంలోకి పోయి సామాన్ తెస్తా నేను షాప్లోకి పోయి సామాన్ తెస్తా ఎటన్నా పోయేవు వచ్చే వరకు ఇంటికాడు లేకుండా కాళ్ళు కొడతా ఎటువనే నేను పోతానే అవ్వ అదే మరి షటోకి సామాన్లు ఇయ్యు ఇద్దే ఏంది గంగు నన్ను తిడుతున్నావు ఏంది సేటు నేను నిన్నెందుకు తిడతా గట్లా అంటున్నావు మరి తిట్లు కాకుండా ఏందమ్మా ఇది అది సామాన్లది సిట్టి సేటు ఏంది సామాన్లా నేను చదువుతా ఏం సామాన్లో నువ్వు చెప్పు ఏంది సేటు గిట్లా అనబట్టే మా వేస్ట్ పోరడు ఏం రాసిండో ఏమో అనలా ఓ గంగు ఏమే బిత్తిరి చూపులు చూస్తున్నావు ఏం లేదు సేటు మరి నేను చదువుతున్నా చదువు పందిపప్పు ఏంది పందిపప్ప ఊపు సోంపులు పెళ్ళపప్పు ఇదేంటిది పెళ్ళపప్పు నువ్వేమైనా కొత్తగా పెట్టినావా ఏంటి బాడకావు పెసరపప్పు రాయిరనంటే పెళ్ళపప్పు అని రాసిండు ఏమనుకోకు సేటు అది సరే గాని లవ్ అంటే మా లవ్ అని రాసిండు ఏంటిది ఇది కాదు సేటు అది రవ్వ అవి తమలపాకులు చీచి ఏం చదువు చదివినావా నీ కొడుకు వానికంటే మూడో తరగతి చదివిన పోరాడు నయం ఇక బట్టు నీ సామాన్ల లిస్టు మళ్ళోసారి వస్తే కొద్దిగా మంచిగా రాసుకొని తీసుకురా సరే సేటు పోతున్నా అవురా మేమేమన్నా అన్నది నేను పొట్టు కొట్టిందారా కొట్టలే పెద్దమ్మా మా అవ్వ ఫోన్లో గట్లే మాడుతుంది కానీ మా అవ్వ మత్తు భయపడుతుంది నాకు నిజమారా మాధవా ఏమిరా ఇంట్లో ఉన్నావా లేవరా మా అవ్వ వచ్చింది గీ చదువురాని ముసల్దాన్ని శోభతి పట్టి చదువుకోకుండా అటు తిరుక్కుంటా గాలైనా రాగు నీ పని చేస్తావు నేను ఎవరో చదువుకోమంటే గిట్లా చేస్తావురా నీకు బుద్ధి ఉన్నది రేమన్నా దయ్యం లెక్క పోరా నిన్నేమన్నా పోరని పొట్టు కొట్టబడుతుంది ఇడు ఏవట్టి ఇజ్జత్ అంటే పోయిందే ఊళ్ళే
కిరాణం షాపులో ఇజ్జత్ అంతా పోయింది చేయబట్టి అవరా ఏం చదివేది ఉన్నారా నువ్వు అవునే నల్ల మొక్కదానా నువ్వు చేయవచ్చా ఇచ్చాయిండు నువ్వు చేయబట్టి ఇట్లా అయింది అయ్యాడు ఆగు నీ ఇయ్యాల నా చేతిలో చింతపడే అబ్బో నేను ఏం పేసినట్టు అబ్బో ఆగు ఆగు ఇది మా వీడియో ఎట్లా అనిపించింది వీడియో సూపర్ అనిపించింది వీడియో కష్టపడి తీసినాం ఏమర్థమైంది నీకు వీడియో ఎందుకు ఈ వీడియోలో ఏమర్థమైంది ఏమర్థమైంది చెప్తా చెప్పు ఏమర్థమైంది జిమ్ ఆడుకొని కమ్మగా ఆడుకొని తింటే గంగవ తిట్టింది అనుకున్నా మనం అనుకోలే అనుకుంటా మనం పోయి తిని సెర్లకు పోయితే పాటనే తిట్టి కమ్మగా ఆడుకొని తినపోతుంది మా ఇంట్లో పప్పండిందని మంచిగా పోతే తిట్టే గంగవ నా పోరని గాలి చేస్తున్నావు నా పోరని గాలి చేస్తున్నావు మరి బాగానే ఆడుకుంటాడు అరే రాసిండి ఫుల్ లిస్ట్ చిన్నప్పటి నుంచి లేచాడు కూడా ఇప్పుడు వస్తాడు గడ్డాలు మీద వచ్చినాక నేను చదువుతా ఆయన వీడియోలో నిజంగా అనుకుంటున్నారు ఓకే ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి గంట కొట్టు మర్చిపోకుండ్రి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోరు ఓకేనా ఎంజాయ్ చేసుకుంటా తీసినాం వీడియో మీరు ఎంజాయ్ చేసుకుంటా వీడియో చూడండి మంచిగా లైకులు కొట్టండి మీకేమన్నా కామెంట్లు పెట్ట బుద్ధి అయితే పెట్టుండ్రి మంచిగా చూడండి మంచిగా చూడండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే వీడియో తోటి మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ బాయ్